ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయానిధివైన మా యేసయ్య, మరొకసారి శరీర ప్రాణాత్మలతో మీకు అప్పగించుకుంటున్నాను. ఈ అల్పదాసుడిని అభిషేకించి నీ ఆత్మబలముతో నింపి అయా విశేషమైన ప్రజలతో కుటుంబాలతో మీరు మాట్లాడండి. ఏ సమయానికి నాయనా ఏ ప్రజలకి ఏ మాట అవసరమో నీకు తెలుసు. ఈ మాటలు ఈ పరిచర్య వ్యర్థము కాకుండా అనేక మంది హృదయాలను దర్శించి నీ వాక్యం చేత కుటుంబాన్ని బ్రతుకులను జీవితాలను కాపురములను కట్టండి. అయా సమస్తమైనటువంటి కీడులు తొలగించి ఈ వాక్కు వెళుతుండగానే క్రియ జరిగించుమని సాతానుకి లయపరిచి అవరోధాలు లయపరిచి సమస్తం కూడా మీరు జరిగించుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు యొక్క కృపలో ఎన్నోసార్లు దేవుని వాక్యం మీరు వింటూ మీరు ఫోన్ చేస్తూ అయ్యా మీ వాక్యము మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నది, ఎన్నో విషయాలు మా జీవితంలో నేర్చుకున్న విషయాలు ఎంతోమందికి షేర్ చేస్తున్నామని మీరు తెలియపరిచినప్పుడు ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కావట్లేదని మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఎంతోమంది ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎక్కువగా ప్రార్థన అవసరతలలో కుటుంబ సమస్యలే ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తలు సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. పిల్లలు గురించిన చింత, ఆవేదన, బాధ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి చక్కగా భార్యాభర్తల కోసం, కుటుంబం కోసం బైబిల్లో రాసిన కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను, ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఒక అందమైన కాపురానికి ఏమి అవసరం, భార్యాభర్తల అన్యోన్య జీవితానికి ఎలా ఉంటే బాగుంటుంది, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అని ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ అనేది ఒక మత పుస్తకము కాదు. ఈ బైబిల్ అనేది మన బ్రతుకు పుస్తకం. ఒక వ్యక్తి టీవీ తయారు చేసినప్పుడు, ఆ టీవీ అమ్మకం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఒక టీవీ కానీ, ఒక ఏసీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ కొన్ని వస్తువులను మీరు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువులతో పాటు ఒక పుస్తకం ఇస్తారు, ఒక బుక్ ఇస్తారు, మాన్యువల్ బుక్ అంటారు. అంటే ఆ వస్తువు లేకపోతే ఆ పరికరం ఎలా పనిచేస్తుంది, ఏది నొక్కితే ఏది జరుగుతుంది, ఏది నొక్కితే ఆన్ అవుతుంది, ఏది నొక్కితే ఆఫ్ అవుతుంది, దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి, మీరు కొనుక్కున్న ఆ వస్తువుని మీరు ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో, ఎలా వాడుకోకూడదో
ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో, ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో, ఏది ఎంతవరకు వాడుకోవాలో అన్ని విషయాలు ఆ మాన్యువల్ బుక్లో ఉంటాయి. అది ఎవరు తయారు చేశారంటే ఆ వస్తువును తయారు చేసిన వాడు ఆ బుక్ తయారు చేసి దాని విధి విధానాలు అందులో రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ బైబిల్ కూడా మన బ్రతుకును ఎలా ఉంచుకోవాలి, మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి, మన బ్రతుకు పడవ ఎలా నడుపుకోవాలి, అందమైన సంసారం ఎలా ఉంటుంది, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా మీరు బాగా పరిశీలిస్తే ఈ పుస్తకములో, ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా అమర్చి ఉన్నాయి. అన్ని విషయాలు నేను మీకు చెప్పను కానీ కొన్ని విషయాలు సమయానుకూలంగా నేను మీకు తెలియపరుస్తాను. సంసారం అనేది, కాపురం అనేది, కుటుంబం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. దాన్ని చక్కగా నడుపుకుంటే కుటుంబమే ఒక చిన్నపాటి సంఘం, కుటుంబమే ఒక చిన్నపాటి పరలోకం, ఆ దాంపత్యమే ఒక స్వర్గధామముగా ఉంటుంది. కానీ భర్త ఉండవలసిన రీతిలో భర్త ఉండకుండా, భార్య ఉండవలసిన రీతిలో భార్య ఉండకుండా, పిల్లలు ఉండవలసిన స్థితిలో పిల్లలు ఉండకుండా ఉంటే మాత్రం ఆ కాపురమే పెద్ద నరకప్రాయమైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం స్వర్గములాగా ఉండాలన్నా, నీ కాపురము అందమైనటువంటి జీవితముగా ఉండాలన్నా, మీ దాంపత్యము అన్యోన్యంగా ఉండాలన్నా, ఇదిగో మీ బిడ్డల జీవితం గొప్పగా ఉండాలన్నా, లేదా నీ కుటుంబం నరకంగా మారాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి తెలుసా? ఎవరు పాత్రలు వారు సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. అసలు ఎలా ఉండాలి భర్త, ఎలా ఉండాలి భార్య, ఎలా ఉండాలి పిల్లలంటే బైబిల్ వెలుగులో కొన్ని మాటలు మీకు నేను చూపిస్తా. ఈ ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు ఉంటాయి. నేను చదువుతున్నాను, చూడండి బిడ్డలారా. 24 నుంచి చదువుతున్నాను, చూడండి. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి శిరస్సు యేసు ప్రభు. ఈ శిరస్సు చెప్పినట్టు సంఘములో కార్యక్రమాలు నడవాలి. యేసు ప్రభు చెప్పినట్లు ఆ సంఘము నడిస్తే అదొక క్రమ పద్ధతిలో వెళతాది, అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంఘానికి యేసు ప్రభు ఎలాగో శిరస్సులాగా ఉన్నాడో, శిరసైన యేసయ్యకు సంఘం ఎలా లోబడుతుందో, కుటుంబానికి, కాపురానికి, సంసారానికి శిరస్సు ఎవరంటే ఆ ఇంటి భర్త. భార్యాభర్తలారా జాగ్రత్తగా ఆలకించండి. శిరస్సు ఎవరంటే భర్త. ఇదిగో భార్య అంట భర్తకి లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మహిళలారా, నా మీద కన్నెర చేయకండి. మీకేం తెలిసింది పాస్టర్ గారు, మా ఆయన మామూలోడు కాదు, వాడు చాలా కోపిష్టోడు, పాపిష్టోడు, దుర్మార్గుడు, వాడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, అందుకే నేను మా ఆయనకి లోబడతలేదండి. అయినా నేను వాడికి లోబడతాం ఏంటండి? నేనేమైనా తక్కువ తిన్నానా? బోళ్ళు కట్నం తెచ్చాను, బోళ్ళు కానుకలు తెచ్చాను, నేను పని చేస్తాను, లేదా నేను వ్యాపారం చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను, దేంట్లో నేను తక్కువ? అవసరమైతే మొగుడు లేకపోయినా, భర్త పని లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమాతో కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, లోబడవలసినటువంటి భార్యలు వారు భర్తల్ని లోబరుచుకుంటున్నారు. అయ్యో బాబోయ్,
ఇది బైబిల్ చట్టాలకు విరుద్ధమండి. బైబిల్ ఏం చెప్తుందంటే భార్య భర్తకు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ విధేయతతో, నీ ప్రేమతో, నీ అనుకోవనే గుణముతో నీ భర్తని నువ్వు ప్రేమగా మార్చుకోవాలి. నీ భర్తని లోబరుచుకోమని బైబిల్ చెప్పట్లేదు. కొంతమంది అండి ఇంట్లో పెత్తనం ఎవరో తెలుసా? భార్య అండి. ఈ వాక్యం వింటున్న మీలో కూడా చాలా మందిని ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? నీదా, నీ భర్తదా? సహోదరి, తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంటుంది? బీరువా తాళం ఎవరి దగ్గర ఉంటుందమ్మా? ఫోన్పే నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? కొంతమంది ఇంట్లో భర్తల్ని జీరో చేసేస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయంలో మాట్లాడుతుంటే నువ్వు ఊరుకో, నీకేం తెలదు ఊరుకో అని ఈవిడే ముందుకొచ్చి చెప్పండి ఏంటి మీ గొడవ ఏంటి అంటారు. ఇటువంటి భార్యలు నేరడుకుంటున్నారా? ఉన్నారండి. కొంతమంది భార్యలు లోబరుచుకుంటారు భర్తల్ని. కొంతమంది భార్యలు మొగోడిని కాగితం పూడి చేసేస్తారు. యెజబెల్ అని ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె భర్త ఎవరంటే ఆహాబు అనే రాజు. కానీ భర్త ఆహాబుని కాగితం పొడి చేసేసి డమ్మింగ్ చేసేసి పెత్తనమంతా ఈవిడ చేసి. భార్యలారా, నీ భర్తను నువ్వు గౌరవించాలి, లోబడాలి, అతనికి ఒక మంచి స్థానం ఇవ్వాలి, మర్యాదగా సంబోధించాలి, పిలవాలి. కొంతమంది భర్తలండి భార్యలకి కీలు బొమ్మలు అయిపోయి ఇంక ఎన్ని మాటలన్నా అలాగా లోబడిపోయి ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే భర్తను లోబడమని లేదు, భార్యను లోబడమన్నారు. కానీ రోజు మహిళలకు బాగా ధైర్యం వచ్చేసింది కదా. కొంతమంది ఇలాగ అయిపోయారండి. ఒక ఆవిడ అంటుంది, ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వేనా మొగుడు ఏంటి? మొగుడు ఒకడే ఉంటాడు. కొంతమంది మొగుడిని లెక్క చేయరండి. గట్టిగా మాట్లాడితే పెట్టి చదివేద్ది, బ్యాగ్ చదివేద్ది, వెళ్ళిపోద్ది, నువ్వు లేకపోవడం బ్రతకగలరు. ఈ రోజు చాలా మంది మహిళలకి ధైర్యం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఈయన పేరు మీదే, ఇల్లు కాలనీ ఈయన పేరు మీదే. ఈయనకు డ్వాక్రాలో గ్రూప్ ఉంటారు. మొగుడు చచ్చిపోతే వితంతు పెన్షన్, మొగుడు వదిలేస్తే ఒంటరి మహిళ పెన్షన్. ఈరోజు స్త్రీ బ్రతకడం చాలా ఈజీ అయిపోయిందండి. మాకు ఇవ్వండి భార్య వదిలేసింది అనుకోండి, మాకు ఒంటరి పురుషుడు పెన్షన్ ఎవరో, మేము 100 మంది పురుషులని మేము కడతాం బాబు లోను అంటే మాకు డ్వాక్రా గ్రూప్ ఎవరో. సంపాదించేదేమో భర్త పురుషుడు, లోన్లేమో ఏళ్ళకే, డబ్బులేమో ఏళ్ళకే, అధికారం ఏళ్ళకే, పేరు ఏళ్ళకే. నిజమండి బాబు. ఈరోజు స్త్రీలు బ్రతకడం కష్టం కాదు. కాబట్టి భర్తలారా మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇదిగో మొన్న రాజమండ్రిలో ఒక కొత్తగా భార్య బాధితుల సంఘం అని రిజిస్ట్రేషన్ చేశారు. మాకు ఎలాగా డ్వాక్రా గ్రూపులు లేవు, మహిళా సంఘాలలాగా పురుషుల సంఘాలు లేవని పాపం మొత్తం మీద ఎవడో బాగా దెబ్బతినేటండి భార్యతో. నాలాంటి చాలా మంది ఉన్నారని భార్య బాధితుల సంఘం రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్లో ప్రవాహంలాగా చేరిపోతారంట. అయితే భార్య బాధితులు ఎంతమంది ఉన్నారు పాపం పురుషులు. భార్యలారా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని కదా, నువ్వు లోబరుచుకుంటున్నావా, లోబడుతున్నావా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భార్యలారా, మీ భర్తకు లోబడండి. మొదట పురుషుడు నిర్మించబడ్డాడు, ఆ తర్వాత స్త్రీ నిర్మించబడింది. పురుషుడు కొరకు స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదని వాక్యం సెలవిస్తుంది. పాస్టర్ గారు అన్ని మా కోసం లేదు, అందరి కోసం చెప్తాను. ఒక్కొక్కళ్ళ పాత్ర చెప్పుకుంటూ వెళతాను. తొందరపడి మహిళలు మీరు కట్టేయకండి, ఆపకండి, వినండి. మీ పాత్ర ఏంటో వినండి, తర్వాత భర్త పాత్ర ఏంటో చెప్తాను, పిల్లల పాత్ర ఏంటో చెప్తాను. మీ కుటుంబం స్వర్గంలాగా ఉండాలి, మీ కాపురము అందమైనటువంటి ప్రపంచంలాగా ఉండాలి. అదే కదా దేవుని ఆశ. కాబట్టి భార్యలు నీ విధేయతతో, నీ అణుకువతో నీ భర్తను రాబట్టవచ్చు, మార్చుకోవచ్చు, సరిచేసుకోవచ్చు. ఆవేశపడి తొందరపడి వీడితో నేను ఇక కాపురము చేయలేను, వీడితో నేను ఏగలేను, వీడితో నేను పడలేను,
వీడు లేకపోయినా నేను బ్రతకగలనని తొందరపడి నీ పిల్లలు తీసుకుని కాపురాన్ని పోగొట్టుకుంటున్నావేమో, విడిచి వెళ్ళిపోతున్నావేమో. మేము చూస్తున్నాం ఇటువంటి వారిని. నేను నా భర్త తాగుతున్నాడను, లేదా నా భర్త ఆవేశపడను, నా భర్త కొడుతున్నాడను, లేదా నా భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకుని ఏదో ఒక కారణం చేత కొంతమంది స్త్రీలు ఓరిమి లేక, ఓపిక లేక, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం లేక, ఆవేశముతో, తొందరపాటుతో, కోపముతో ఇలాంటి భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ప్రియ సహోదరి, నేను ఒక బ్రదర్గా భావించి చెప్తున్నాను, ఒక దైవజనుడిగా చెప్తున్నాను. భర్తని విడిచి వెళ్ళిపోయిన నీకు ఇలాంటి సమాజంలో విలువ ఉండదు, అది తెలుసుకో. నీ కుటుంబంలో 2-3 రోజులు బాగానే చూస్తారు, తర్వాత వారి చూపులు మారిపోతాయి, వారి మాటలు మారిపోతాయి. నీ తోబుట్టుల చూపులు మారిపోతాయి, వారి మాటలు మారిపోతాయి, నీ ఆడపడుచు మాటలు మారిపోతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. అక్కడే ఓపికగా ఉండి మారని కఠినాత్ముల తాగుబోతుల భర్తల కోసం యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నీ కాపురాన్ని కట్టుకునే అవకాశం ఉంది. ఒక స్త్రీ ఉందంటండి, భర్తతో ఇంకా ఏగలేకపోతుంది. మూర్ఖుడు వాడు. నిజమే, కొంతమంది భర్తలో మూర్ఖులుగా ఉంటారు, అనుమానించేవారుగా ఉంటారు, తాగుబోతులుగా ఉంటారు, తిరుగుబోతులుగా ఉంటారు, మాటి మాటికి చెయ్యాడిస్తూ భార్యను కొడుతూ ఉంటారు. భర్తల విషయం వచ్చినప్పుడు చెప్తాను వారి గురించి. కొంతమంది అలా ఉంటారు. ఈ సహోదరి భర్త అలా ఉన్నప్పుడు ఈ భరించలేక విడాకులు తీసేసుకుందాం అనుకుందంటే, ఈ బాధలు ఎవరు భరిస్తారు, ఈ మాటలు ఎవరు పడతారు, ఇంట్లో అన్నీ చేసి పెట్టి కూడా నేను ఈ మాటలు ఎందుకు పడాలని చెప్పి విడాకులు తీసేసుకుందామని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి, ఇంకా నేను వీడితో ఏగలేనండి, ఆడు మామూలుడు కాదండి, ఆడు వీడంటుంది ఎవరి భర్త గారు, ఆయన గారు, హస్బెండ్ గారు అంటలేదండి. కొంతమంది హస్బెండ్ని రబ్బర్ బ్యాండ్ లాగా చుట్టేస్తారు. ప్రియమైన దేవుడు, ఆడు వీడంటే ప్రాణం విసిగిపోయింది. నిజమే, కొంతమంది భర్తలు పెట్టే టార్చర్కి పాపం ఆ భార్యను ప్రాణం విసిగిపోతుంది. ఆ ప్రాణం విసిగిపోయిన ఆమె, పాస్టర్ గారికి వీడితో నేను ఏగలేనండి, మీరేమో లోపడమంటున్నారు, యేసుప్రభు వాక్యం లోపడమంటుంది, కానీ నా వల్ల అవుతలేదు, నాకు అంత ఓపిక లేదు, నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారండి. మీ పలుకుబడి ఉపయోగించి, మీ 3 మంది తెలుసు కదా లాయర్ని, ఏదో ఒక లాయర్తో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారండి అని ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్తగా ఆలకించని పెట్టారా. పాస్టర్ గారు ఎన్ని చెప్పినా, కుటుంబం అంటే కలిసి ఉండాలమ్మా, భార్య భర్తలు అంటే కలిసి ఉండాలమ్మా, ఇది ఇలా విడిపోతే మీ జీవితానికి మంచిది కాదు, పిల్లల తండ్రి లేనులు అయిపోతారు, సమాజం విలువలు, ఎన్ని చెప్పినా పాస్టర్ గారు ఇంకా ఆడితో నా వల్ల అవ్వదు, ఆడితో నేను కాపురం చేయలేను, ఆడితో కాపురం చేయడం కన్నా ఒంటరిగా ఉండడమే మంచిది, ఆడితో కాపురం చేయడం కన్నా చావడం మంచిది, నాకు విడాకులు ఇప్పించేయండి, నా బతికేది నేను బతుకుతానంటే ఇంక ఎంత చెప్పినా ఇవి వింటలేదని ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, సరేనమ్మా విడాకులు ఇప్పిస్తాను, విడాకులు తీసుకోవాలంటే 2 సంతకాలు కావాలి, ఓ పని చెయ్యి, ఒక 1 నెల రోజుల పాటు తొక్కువంటే ఒక 2 వారాల పాటు అయినా అతనితో ప్రేమగా ఉన్నట్టు నటించి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకుంటే ఆ తర్వాత నీకు విడాకులు రావడం ఈజీ అవుతుంది. ఓ పని చేయి, ఓ 2-3 వారాలు లేదా 1 నెల పాటు ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా, నీకు కష్టంగా ఉన్నా, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఓర్చుకుని కాపురం చేశావు కదా, కష్టమైన నష్టమైన, ఇంకొక 1 నెల రోజుల లోపు నువ్వు ఓర్చుకో, ఆడితో ప్రేమగా మాట్లాడి నువ్వు అడిగినప్పుడు సంతకం పెట్టేసేలాగా ప్రవర్తించు. నీ ఒక్కదాని సంతకంతో, నీ ఒక్కదాని కోరుకుంటే విడాకులు గమ్మును రావు అని చెప్పినప్పుడు, సరే ఎంతకాలం భరించాం కదా, నిజంగా ప్రేమించమంటారు కదా మా పాస్టర్ గారు, నటించమంటారు కదా, ఏదో రకంగా నటించి ఆడి చేత సంతకం పెట్టించుకుంటే వీడి దరిద్రం వదిలిపోద్దే, వీడి బాధ వదిలిపోద్దే అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ సంతకం కోసం, ఆ విడాకుల కోసం ఇదివరకులాగా కస్సు గుస్సు అంటలేదండి. ఓయన్నా, వసే అన్నా, ఏమే అన్నా, కోపంగా మాట్లాడినా ఇలాంటి చాలా ప్రేమగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది.
రాగానే వాటర్ ఇమ్మంటారా అండి, టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, ఈరోజు ఏం వండమంటారు అని ఆయనకి ఇష్టమైన వంటలు చేస్తుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అతను మాత్రం కఠినాత్ముడే, మంచోడే కాదు, దుర్మార్గుడే. కానీ ఇలా రోజు రోజుకి తిడుతున్నా ఓర్పుగా ఉంటుంది, అంటే చెయ్యెత్తుతున్నా తలదించుకుంటుంది, ఏమన్నా ప్రేమే చూపిస్తుంటే కొన్ని రోజులకే అతనిలో ఒక మార్పు స్టార్ట్ అయింది. నేను ఇంత మంచి బిడ్డనే నేను తిడుతున్నానా, ఇంత ప్రేమగా ఉండి నా భార్యను కొడుతున్నానా, ఇటువంటి ఆవిడ పరుష పదజాలను ఉపయోగిస్తున్నానా, ఎంత దుర్మార్గిని, నన్ను ఎంత బాగా చూసుకుంటుంది, ఎన్ని చేసి పెడుతుంది అని చెప్పి ఆయన అతనిలో ఒక మార్పు స్టార్ట్ అయ్యి ఇంకా తిట్టడం తగ్గించేశాడండి, అసలు కొట్టడమే మానేశాడండి. మనోడు కూడా వస్తా వస్తా ఏంటి తన భార్యకి ఇష్టమైనటువంటి స్వీటు, హాట్, ఫ్లవర్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి పెడుతున్నాడు. ఏంటి ఇదివరకు వెళ్ళినప్పుడు ఏముండేవాడు కాదు, ఇప్పుడు టాటా చెప్తున్నాడండి, ఏంటి టాటా చెప్తున్నాడు, ఫ్లయింగ్ కిస్ చెప్తున్నాడంట. అబ్బో ఏం కావాలి, డూడ్, డార్లింగ్, బంగారం, ఇటువంటి పదాలు వాడుతున్నాడు. విచిత్రం ఏసా, ఈమె నిజంగా అతను ప్రేమించట్లే, అతను పెట్టే సంతకం కోసం ప్రేమ నటిస్తుంది. కానీ ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు ఏమైపోయాడంటే ఈమె ప్రేమకు నిజంగానే మెంట్ అయిపోయి చేంజ్ అయిపోయి నిజంగానే ప్రేమిస్తున్నాడు. ఇలాగా కొన్ని వారాలు గడిచినప్పటికీ ఏంటి పాస్టర్ గారు కథ ఉందని ఆమెను పరామర్శించి, అమ్మ మరి సంతకం పెట్టేసే స్థాయికి వచ్చాడా, నీ మాటనే స్థాయికి వచ్చాడా, సంతకం పెట్టేచ్చేదమ్మా, ఎడాకి ఇప్పించేదమ్మా, లాయర్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను, మరి ఇద్దరు సంతకాలు పెట్టేస్తారా అని అంటే, అప్పుడు ఆవిడ అంటుందంట, ఊరుకోండి పాస్టర్ గారు, అసలు దైవజనుడు ఎలా చేయొచ్చా, దైవజనులు అంటే యేసుప్రభు భక్తులు అంటే ఏం చేయాలి, కలపాలి, సమాధానపరచాలి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడి కుమారు. ఈవిడ వాక్యం చెప్తుందండి, నా భర్త నేను అనుకున్న దుర్మార్గుడు కాదు, చాలా మంచోడు, ఇదిగో కొత్త బట్టలు కొన్నాడు, ఇదిగో ఇంట్లో అన్ని తెచ్చిపెట్టాడు, నాకు ఏమీ లోటు లేకుండా చూస్తున్నాడు, కొడతాం మానేశాడు, తిట్టడం, అటువంటి వాడిని పోగొట్టుకుంటే నాకన్నా దుర్మార్గురాలు, మరి దిక్కులేదని అయిపోతాను, మీరు ఆ పని చేయక పాస్టర్ గారు ఎడాక మాట ఎత్తకండి, మా కాపురం అందంగా ఉందని, నీకు ఎప్పుడు కూడా ఎడాక మాట ఎత్తకండి అందంతే. నేను చెప్పే మాట తెలుసా, ఆయన బుసబుసలాడినంతసేపు ఈవిడ కూడా కసబుస అంటే గొడవ వచ్చేసేది. ఆయన కొడతాకి చేయెత్తినప్పుడు కొట్టు ఏమంటో శుద్ధిగాని, అండ్ కొంతమంది స్త్రీలంటే రెచ్చగొట్టారు, ఇలా చేతులంటూ చేతి మనిషిగా, నువ్వు మగవాడు అయితే, నువ్వు జాతిలో పుట్టినోడు అయితే, నీకు రోషం ఉంటే ఇటు ఎలాగో కొడతారు, కొట్టు అది అక్కడ శుద్ధి కానీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతానంటే, ఏండి కొట్టి ఆగిపోయేవాడు కూడా ఎక్కడ పెడతావా అని చెప్పి దబే దిబే బాగా చేస్తా ఉంటాడు. ఏండి నేను ఎక్కడ పెడతాను అక్కడ పెడతాను, ఏం చేస్తాను, కొట్టు అంటే ఏండి దబి దిబి బాగా చేస్తాడు. ఆ తర్వాత ఇంకా లేనిపోని రచ్చబండ, ఏండి రోజు రచ్చబండ మీద గొడవ చూస్తే రచ్చ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ కోపపడితే గొడవ పెద్ద అయిపోయింది, నువ్వు ఇలా అంటే కొట్టేసేవాడు. ఈ టార్చర్కి ఆవిడ మనిషిలా వచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రేమకి ఆ మూర్ఖుడు మారిపోయాడు. వాక్యం కూడా అదే చెప్తుందండి, విశ్వాసి అయిన భార్య తన గుణమనే అక్షయ అలంకారముతో, తన విధేయతతో, తన ప్రేమతో తన భర్తను రాబట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు, తన వైపుకి త్రిప్పుకోవచ్చు. మీకు మంచి మాట చెప్పిన బిడ్డలారా, ప్రేమను మించిన ఆయుధం లేదు. ఈరోజు యేసు ప్రభుకి ఎంతమంది ఫాలోవర్స్ ఎందుకున్నా చెప్పండి. యేసు ప్రభు అంటే అందరికి ఇష్టం, ఎందుకు తెలుసా, అతనిలో కనబడేది ప్రేమతో ఈ ప్రపంచాన్ని తన వైపు తిప్పేసుకోడు యేసు ప్రభు. అది రాజ్యాన్ని స్థాపించడానికి తుపాకీ పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, బాంబును ఉపయోగించలేదు, ప్రేమను ఆయుధముతో పాపిష్టి స్త్రీలు మార్చేశారు, దొంగలను మార్చేశారు, వ్యభిచారులను మార్చేశారు, నరహంతకులు మార్చేశారు. సహోదరి, నీ విధేయతతో, నీ ప్రేమతో, నీ తగ్గింపుతో నీ కుటుంబంలో వారిని మార్చగలవు. నీ ఆవేశముతో, నీ కోపముతో, నీ తొందరపాటుతనంతో, తొందరపాటు ఎలా చేసుకుని సూసైడ్ చేసుకోవచ్చు, ఇలా చచ్చిపోతాను,
లేకపోతే నేను విడిచి వెళ్ళిపోతానంటే నీ బిడ్డల్లో భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. నువ్వు చనిపోతే ఆ బిడ్డలో జీవితాలు పాడైపోతాయి. చావు సమస్యకు పరిష్కారం కాదు. నీ భర్త నుంచి విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ యేసయ్య దగ్గర నీ భర్త కోసం ప్రార్థన చేయి. వారి కఠినాత్ములైన నీ ప్రేమ వారి మీద చూపించు. ఆ విధంగా నీ భర్తను మార్చుకోవచ్చు. నీ భర్తకి నువ్వు లోబడమని వాక్యం చెప్తాను, లోబరుచుకోమని వాక్యం చెప్తాను. అలాగే కొంతమంది భార్యలు భర్తలకు విలువ ఇవ్వలేదు. ఓయ్ వసే ఎమయో, ఒరే ఎరా, పనికిమాలుడా, రాళ్ళుడా, చచ్చునుడా, ఈ మాటని కొత్తగా వింతగా ఉండొచ్చు. మేము పల్లెటూరులో బ్రతుకుతున్నాం. ఇటువంటి మాటలు, ఇటువంటి భార్యలు భర్తలతో మాట్లాడటం మేము కళ్ళారా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్తను గౌరవంగా పిలవాలి, మర్యాదగా సంబోధించాలి. శారా తన భర్తని యజమానుడా అని పిలిచి, సహోదరి నీ భర్తను ఏమని పిలుస్తున్నావు? యజమానుడా అంటున్నావా? పోనీ మన భాషలో యావిండి అంటున్నావా? కొంతమంది అస్సలు గౌరవం ఎవరు భర్త. ఓసారి అంటే భార్య భర్తలు ఇంట్లో ఉండగా, భర్త ఇంట్లో ఉన్నాడు, భార్య ఏదో పని చేసుకుంటే వాండర్ గారు వచ్చాడంటే వాండర్ గారు వస్తే, ఆ పని చేసే వాండర్ గారు వస్తే, అమ్మా మీ యజమానుడు గారు ఏరి, మీ ఆయన గారు ఏంటంటే లోపల పిలవమ్మ సారి మాట్లాడాలంటే ఈవిడ అంటుందంట ఆయన ముందు, యావండి యావండి అంటుందంట, ఎవండో అంటున్నాను. ఎప్పుడు వసే తుసే యాండి యారా ఒరే ఇటువంటి మాటలే మాట్లాడి ఏక సంబోధన చేసి ఎప్పుడు గౌరవంగా పిలవలేదు. ఇప్పుడు యావండి అని పిలుస్తుంటే లోపలికి స్వరం వినపడుతుంది, ఆ భార్య స్వరమే, ఆ భార్య స్వరమే వినపడుతుంది లోపలికి. కానీ ఆ భర్తను కొనంట, మా ఆవిడ నన్ను కేకెత్తలేదు, నన్ను అయితే యావండి యావండో అని పిలవదు. ఏ కూరగాయలోడో దాటిపోతాడేమో, ఆయనకి ఏకేస్తుందేమో అనుకున్నాడంటే. ఎందుకని? ఇంతకు ముందు ఎప్పుడైనా యావండి యావండో శ్రీవారు యజమానుడా ఇటువంటి డైలాగులు, సారో ఇటువంటి డైలాగులు వాడితే అమ్మో నన్నే కాకేస్తుందని గబగబా బయటకు వచ్చేవాడు. ఆయన ఎంత పిలిచినా వద్దలేదు, ఇంకా గట్టిగా కేకేస్తాను, ఎవడో ఎవడో అంటే ఈయన పోహాడో కూరగాయలు దాటి వెళ్ళిపోహాడేమో, అది ఏ పోరాడు వెళ్ళిపోహాడేమో, ఇంకా గట్టిగా కేకేస్తున్నాయి. మీకు అర్థమయ్యే ఉంటుంది విషయం. గౌరవంగా చూసుకోవాలి, మర్యాదగా పిలవాలి. నీవే నీ భర్తకు మర్యాద ఇవ్వకపోతే నీ పిల్లలు ఏంటి మర్యాద ఇస్తారా? నీ బంధువులు మర్యాద ఇస్తారా? నీ ఇరుగు పొరుగు సమాజం మర్యాద ఇస్తుందా? ఇలా ఆవిడేళ్ళని పట్టించుకోదురా, ఇలా ఆవిడేళ్ళకి విలువవుతురా, మనం ఇచ్చేది ఏంటని చెప్పి నీ భర్తను సమాజము, కుటుంబము, నీ బంధువులు కూడా లోకం అయిపోతాడు. నీ పుట్టింట్లో కూడా నీ భర్తను నువ్వు లోపు చేయకూడదు. కొంతమంది అంటే భార్యలు తమ పుట్టింటి కాడ భర్తను లోపు చేసి మాట్లాడతారు, అది నీకే అవమానం. కొంతమంది భార్యలు తమ పిల్లల దగ్గర తమ తండ్రిని లేక భర్తని లోపు చేసి మాట్లాడతారు.